ఫోన్ చేసుకుంటుండు నా ఇంటికడ నెల రోజులు నీ ఇంటికడ వారం రోజులు బాధపడకన్నా ఇక నేను ఆజ్ చేసి నేను కొంట పోతాను బాధపడకు తెల్లరదా చూస్తే మరి రేపు బాధపడకన్నా తీసుకునే పోతాను అనుకుంటా అప్పుడు ఏమి చేసినది అడవిలో ఎక్కడ కొడలు తీసుకొని కొడుకు ప్రతాప్ రెడ్డిని తీసుకున్నది అరే రవీంద్రగిరి పట్టణంతో పట్టినది రామ 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 కొడుకు కొడలు తీసుకొని వచ్చిన ఆడవాళ్ళు రాళ్ళు కూర్చున్న కుర్చీ ఆడవాళ్ళ మొత్తం చూసాను రామ హో రామ 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 భర్త మాత్రమైన తోడు కోరికేయగలేని ఆడవిళ్ళతోడు ఇల్లెళ్ళి నా దగ్గరకు వచ్చిందా అత్త పోరకేయగలేక సిగ్గులేని వాళ్ళు దోసగా నా దగ్గరకు వచ్చిందా ఆడబిడ్డ పోరకేయగలేక నా దగ్గరకు వచ్చిందా ఎవలే మాట అన్నారు బిడ్డ కలులాలంటే చెల్లు నీళ్ళు పెట్టిన ఆగినట్టు భర్త భద్రగిరి మోగోళ్ళు ఏళ్ళు పెట్టి దుఃఖపడ్డారు వస్తారు భర్త వచ్చిన ఉద్రకుండా చేయమంటే ఏమైంది తల్లులాలా అనబట్టే ఊడే ఊడే నువ్వు పెద్దదాని కదా ఫస్ట్ నువ్వు వాడినాక తర్వాత నేను ఆటలాడు ఏమన్నా అడిగినా ఏం అడగలేను వాడు గట్ల కాదయ్యా ఈ ఆడికి నీ భార్య చనిపోయి ఎన్ని రోజులు అవుతుందయ్యా అమ్మా భార్య కారమై ఎన్నాళ్ళు ఎంత కొద్ది అవుతుంది అడిగినప్పుడే రాదు గుండెలకు బిల్లు మాని రాదు
అవుతుందమ్మ 6 నెలల పొద్దు అవుతుంది నీ భార్య చనిపోయినప్పుడు ఎట్ట మనిషి అంత చిన్నప్పటికీ అంతేరే నువ్వు డబ్బు నువ్వు ఆట ఆడు నేను బుకింగ్ కాడు ఉంటా నేను ఆటల్లో ముఖ్యం కాడు ఉంటావు డబ్బులు పట్టుకుంటా ఆడవిల్లరు రాజు ముందు ఆడలాడతాను కన్న తల్లి చూడమమ్మ మాకు ఇస్తానన్న డబ్బు ఇచ్చేదంటే మా లోగిల వెడికి మేము పోతామయ్యా రత్నమాల మాట పాట పల్లవి ఎంత ముద్దుగున్నదే అబ్బా రమ్మను చూస్తే రిమ్మతిగా పుట్టింది రాలు మోహన్ రెడ్డి పిల్ల మీద రాదయ్య ఎంత పిచ్చిదా నీ పేరు రత్నమాల నా గుర్తు ఐ లవ్ యూ ఐ కిస్ మీ అంటే నీ చెంప మీద నా ముద్దు నా చిలుకల అప్పుడు అర్థం కాదు చెల్లు కాదు చెల్లు ఓ నా చెల్లె పద్దంట వచ్చి కాదు చెల్లు ఓ నా చెల్లె
ఏం కాదు ఇంకా 4 రోజులు అయితే నువ్వే 10 మందికి ఎట్లా కలిగి బిడ్డానికి ఇట్లా సార్లు చెప్తావు చెల్లె నువ్వెందుకు కూకుంటా సచ్చిన బాగా తోక కొట్టుకుంటది ఓటేసాయి ఏమయ్యాను ఈసారి నీ అవకడపు రాదా? రాజుకి ఎదురయ్యేవానే ఏమయ్యాను బంగారి బొమ్మ ముద్దు బొమ్మ బంగారి బొమ్మ ముద్దు బొమ్మ రావే రావే ఓ రత్నమాల రావే రావే ఓ రత్నమాల రావే రావే లోకులు ఏమన్నా ఏకమై పోదామే రావే రావే ఓ రాజహంస రావే రావే ఓ రాజహంస రావే రావే ఏమిటి రత్నమాల నిన్ను విడిసిన మనసు నువ్వంటే నాకు బహు ప్రేమ. ఐ లవ్ యూ పిల్ల. అక్కడ ఉండు నువ్వు నన్ను చూసుకున్నాను ఎక్కడెక్కడ పోయినంత మన గుడ్డెలు పోరిచ్చాడు పోరిస్తాను ముండ కొడక నా పోరిన గట్ల ఖరాబ్ చేస్తాను ఏంది చదువుకో పోరి అక్కో ఇట్లా ఏంది ఆ రాజు నాగన ప్రేమ ఏంటి ఎట్లా చేద్దాం మరి ఆ రాజు నా అందుకు నువ్వు పోతు రావే నేనెట్ట పాడబట్టి నీ సీకేసిన బొక్కోలే మక్కలు నా అంత డ్యామేజ్ అయినట్టు అయినా చెల్లెని వద్దనంగా తీసుకొచ్చి ఉన్నది లేదు కడపలో కూడా ఉన్న చెల్లె అంటే వద్దు అక్క ఆట ఆడదాం అంటే ఆట ఆడినాక వాడు నీ మీద కన్నేసి చెల్లె జంట పచ్చి పోతే ఒంటి పచ్చి వరిసి వచ్చాడు నేను ఎట్లా కావాలి చెల్లు ఓ నా చెల్లె నాకైతే చెల్లు ఓ నా చెల్లె నువ్వు వద్దు నేను ఒక్క నువ్వు మాత్రం లంచ కొడుకో ఎందుకు నువ్వు పక్కలు చోసుకుంటావు లంచ కొడుకో లంచ కొడుకు పావు సేర దాగి పక్కలు చోసుకుంటావు నీకనే ఎక్కువ నాకేమన్నా నాకనే నీకేమున్నది కానీ ఒక మాట నయ్యా ఏ మాటని నా మనసులో మాట నీతో చెప్తే గానీ ఒక పెన్ను పట్టుకో పెన్నా ఎందుకమ్మా ఒక కాగితం పట్టుకో పట్టుకున్నావా పట్టుకున్నావు కదా నీకెంత రాజ్యం ఉన్నా ఎంత దేశం ఉన్నా గాని నా కడుపులోన పుట్టిన కొడుకులకు గాని నా కడుపులోన పుట్టిన బిడ్డలకు గాని ఎవ్వరకు అర్హత లేదు అయ్యో ఇట్లు రత్నమాల అని పేరు రాసి ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా గప్పుడు ఐ లవ్ యూ అంటే కాగితం రాసిన నువ్వా నేనే నువ్వే రాయాలి కానీ నేను చెప్తాను అన్నట్టు ఆడవిల్ల బాల రత్నమాల ఒక్క మాట ఏమన్నది రాదారుంటే రాజపోదారు ఉన్నట్టుగా రాదారుండాలి ఉన్నది రాదారంటే ఏంటిది పిల్ల అన్నప్పుడు ఈ రాజ్యం దేశం ఇండియకుండా పదార్థం నాకే రాసించిన మాటకుంటే నీతో నీ కూడి కురుపల వంతను ఉన్నది రత్నమాల అంతే కదనే ఈ బంగారం పాడబడా బంగారం ఒక ఎత్తు నువ్వు ఒక ఎత్తునమ్మా ఎల్లని పేపరు చేతుల పట్టే అలనాడు చూడు రాజమోహన్ రెడ్డి రాయనది శ్రీ రాజభుజ రాయన రాయన మోహన్ రెడ్డి రాయన ఏమనగా రాజ్యము దేశం ఇండియ కొండ పదార్థాల వంద గోవుల వంద ఇండియ కొండ పదార్థము నా యొక్క కొడుకులే కాని బిడ్డలే కాని రక్త సంబంధం వాళ్ళకు గోగరిగా సొమ్మహర్యత లేదు భోగము రత్న మాలకే దత్తమంట ఉన్నాడు అన్న రాతల్లు రాసినాడే మోహనెడ్డిరా రాజ్యం దేశం నీ పిల్లట రాసిన ఈ ఇంటిలోన నాతో కూడి కాపం చేయవమ్మా ఇది నాకు అట్లా కాదయ్యా రాజులారా ఇవన్నీ నాకు ఇచ్చినావు కదా సరే నీకనీకు నాకేమో నాకనీకు నీకే ఉన్నది అని కోరి రాజు గారిలో ఇలా వంట ఉన్నదాట అలనాడు అయినదుడు ఆ రాజు అయినదుడు మోహన్ రెడ్డి కూడా పేపర్ రాసిచ్చిన విడలోన ఇద్దరు అక్క చెల్లెలు కాదు అక్క చెల్లెలైన దూడు దగ్గర
వచ్చిన ఏమిటే సెల్లె రత్నమాలదేవి మగవాళ్ళ గుణం మోటు గుణం ఇవాళ రేపటి కల్లా మన సీతల మాత్రం మగవాడు మాత్రమే చూడు ఇక్కడ దక్కడు ఏమి చేద్దాం అక్క అన్నది సెల్లె అక్క మగవాళ్ళ గుణం మోట గుణం నాకు మోట గుణం రాయంగానే నీది కాదు అంత చెరువు నిండగానే పంట వండది ఉప్పు పెట్టగానే అప్పు చేరేది నువ్వు కాగితాలు రాయించుకున్నా ఆ కాగితం నీకు రాజ్యం దేశం నీకు అయితే ఆయన బిడ్డ ఉన్నది బిడ్డకి ఏం ఒకరికి అంత సొమ్ము లేకుండా రక్త సంబంధం లేకుండా రాయించుకున్నావు కానీ ఇవాళది రేపున్నది ఎల్లుండదు రాదు కింద మందు పెడితే బిడ్డనైనా మర్చిపోతాడు ఎవరైనా తోడబుట్టిన వాళ్ళని అక్క జన అందరూ మర్చిపోతాడు నీ భ్రమల పడి ఉంటాడు ఇక మేక పిల్ల కదా కొమ్మ పట్టుకుంటాడు టర్రు అంటే గొల్లలు ఎమ్మడి తిరుగుతాడు చూడు ఒక అట్లనే ఎమ్మడి తిరుగుతాడు మరుగు మంది పెట్టాలి చెల్లి ఎక్కడ దొరుకుతుంది అక్క ఎక్కడ దొరుకుతుంది అంటే మన వాళ్ళ పుచ్చగాళ్ళ దగ్గర దొరుకుతుంది మందుల దగ్గర దొరుకుతుంది ఆ మందు తెచ్చి మరుగు మందు తెచ్చి ఆ రాజు పెట్టేవాడు ఉన్నాడు బిడ్డను మర్చిపోతే బిడ్డ ఎవరి బిడ్డ ఇక నా రత్నమాలే బంగారం అని నీ ఎమ్మడి వాడి ఉంటాడు ఆ బిడ్డ అనేటట్టు మరుగు మంది పెట్టాలి చెల్లి అంటావు ఎట్లా పెడతావు అరే అని అరే అడిగాను ఎట్లా పెడతావు ఏదో పెడతావు ఏడ పెట్టానంటే నెత్తి పెడతాం నెత్తి పెడితే వెరికే నీ మీద మను నువ్వు అబద్ధాలని అబద్ధం అని అతికినట్టు ఉండాలి నెత్తి పెట్టే మందు కండలు దిగి 2 గాళ్ళు పోతే అయ్యే గుడ్డోడు అయితే ఆయన కడి పెడతాడు ఇక ఎత్తిపోలేక అట్టేస్తాడు అట్లా కూడా వద్దా అన్నం తినంగా అన్నంలో కలుపుతా కడుపులో పెడతా కడుపులో పోయి గడ్డ కట్టి ఆయన పుట్టుకు అంటాడు మళ్ళీ ఇద్దరు ఎప్పటి మనకి ఇచ్చాము మరి ఎట్లా కావాలి ఎట్లా కాదే ఈ గృహం ఉండాలి ఈ పన్న కట్టుకుండాలి పని చేసి 10 మందిని చేస్తారట ఈ గృహం కొద్ది 20 మందిని చాదాలి రాజు రోజు తడిపిడి తానం చేస్తాడు చూడు తడిపిడి తానం చేసినప్పుడు తడి బట్టలతో వచ్చి పొడి బట్టలు కట్టుకున్నంత చూడు మరుగు మందు తీసుకొచ్చి ఏంచక 7 అడుగులు పోతే మరుగు మందు ఆరక ముందు రాజు మనసు మారుతే నా సెల్లె పడిపోతాడు సెల్ల రాత్రి మారదే కట్ట మంచిగుంటదమ్మా నా సెల్లెరా మూడు మాట్లాడుతూ తూట్ల ధని కట్టినట్టు అంత మంచిగుంటదే తెల్లరా తెల్లరత్నం అన్నంతలో ఇద్దరు అక్క చెల్లెల మాట ఒక్కటైపోయింది రాదు మాట ఒంటికి అయిపోయినదేమి అందులో వాడ పోయి మరొక మంది తీసుకొచ్చిరు మరొక మంది తీసుకొచ్చి రాజు కూడా తానం చేసేటప్పుడు తడి బట్టలు కట్టుకుని పొడి బట్టలు కట్టుకుని తడి బట్టలతో వచ్చినప్పుడు రాజు 12 అడుగుల్లో పోసిన రాదేవుడా మందు పోసే వరకు పండుకుంటే బిడ్డ అనేటోడు బిడ్డని ఇప్పుడు మర్చిపోయాడు భోగందాన్ని ఇటువంటి భ్రమల పడిపోయాడు రాజుడు భోగందాన్ని భ్రమల పడిపోయి బిడ్డని మర్చిపోయి ఎక్కడ ఉండగా మళ్ళా జరిగేది ఎట్లా ఉన్నదేమి రవీంద్రగిరి పట్టణంలో చూడు మరి ఆడపిల్ల ఎక్కడ ఏమనుకున్నది మరి వారం రోజులు ఇటువంటి వారం రోజులు నెల పోయి 3 నెలలు గడుస్తాను అన్నదుడు ఇంకా రాకబాయనేవి మరి భార్య చనిపోయినాక భార్య వెనక బంగారం ఉండి ఇసురు వెనక సింగరం ఉండేందుకు మనిషికి జిష్ట పుట్టి ఏదైనా చెట్టు కురి పెట్టుకున్నా లేకపోతే మెంటల్ క్రాక్ అయి పిచ్చిలేసి ఎట్టను ఆయన రేపు భోగి అంటాను ఎల్లుండి పండుగ అంటాను మరి వాడేమన్నాడు దీలకట్నాలు తీసుకొచ్చుకుంటాను అన్నాడు మరి నా బిడ్డ నాకు వాళ్ళ కొడుకుని తీసుకొని కోడలు తీసుకొని పోయి మన మంచి చెట్ట చూసుకుని 5 లక్షల డబ్బు పడుకొని వస్తానని 6 కోడళ్ళకు చెప్పి ఇటువంటి చిన్న కొడుకు ప్రతాప్ రెడ్డి రమ్మన్నది కొడుకు మీ అత్తగారు ఇంటికి వెళ్ళిపోమని కోడలు అనురాధం తీసుకుని కొడుకు కోడలు తీసుకున్నారు రాదేవుడా రామ రామ రామ
రాసమోహన్ రెడ్డి భోగందాన్ని భ్రమల పడిపోయిండు శ్యామనీల ఊగే తులవార మీద ఇద్దరు కలిసి ఊగుతాను ఆడి వల్లాలకి మగ వల్లాలకి అరే ఇటముడు ఆడవిల్ల ఎంకటో శివల పడ్డది అల్లిపోకడని అర్థం నుండి ఆడి వల్ల మరం ఆడి వల్ల గిరక ముగిలిపోకడని మోసం నుండి మగ వల్ల మరమ మగ వల్ల గిరక ఆడి వల్లాలకి ఎంకట అడుగుల ఆగింది చూడు 38 నిమిషాలు ఇంకా మరి ఇటువంటి ఆడవాళ్ళు అలికి కూడుకున్నా మరి వాడు అన్న అయితే నేను శని అవుతా ఏకేకి నేను మొక్కలు చూసుకుంటే నేను ఎట్లా పోతాను దాన్ని వంట నాన్న దగ్గర పోయి నాన్న ఏం తింటాను ఇవాళ సూర్యుల పొంటి ఉంటాను మన తల్లి చనిపోయిన కాడికి వెళ్ళి నా బిడ్డ కూడా చనిపోయింది అనుకున్నావు నన్ను ఎట్లా మనిషి ఉన్నావు నాన్న అని నీ నాన్న తొడ మీద కూర్చొని తర్వాత నా కొడుకు తీసుకొని నేను అత్తనే కూడా వెళ్ళిపోయి నేను నాన్న మనిషి చెట్టాడికి పోయే కోడలా కోడలా అనురాధ నీకు అనుకున్న తండ్రి వేడికి వెళ్ళిపోయి నీకు అనుకున్న దానికి ఇన్ని రోజులు బట్టి ఎట్లా మరుతుందో బాబాని ఆ తండ్రి వేడికి పోయి అడుగు అన్నప్పుడు ఆడి వెళ్ళారు రానా కనుకున్న తండ్రి వేడికి రాన వద్ద ఉన్నదమ్మా నేను నీకు నాన్న కాదు నాకు బిడ్డవు కాదు నానడానికి నీకు సిగ్గు లేదు నీకు శరము లేదు బిడ్డని మనవి కాసిన ఇరమకాలు చెప్పుతోనే కొట్టే ముదిరతానవరండ కలివెళ్ళి బిడ్డవే ఎవరి నానా ఎవరి బిడ్డ ఎవరు వారి బిడ్డ కళ్ళల్లి మాట్లాడు అన్నమాట నీలోడికి వచ్చింది బాబు నీకు దండ పెడతా బాబు దొంగల జల్లవాడ నీలోడి గచ్చినారా అరే విడాలం చేద్దామా ఎడదు తీరావా ఎడదు తీరావా కన్న బిడ్డలు గాడి వెళ్ళారల్లో నీకు దండ పెడతా బాబు నేను కన్న బిడ్డలు అన్నమాట నీలోడి గచ్చుది బాబు పెళ్ళాన్ని కొట్టునట్టు కొడతాను నానా పెళ్ళాన్ని తిట్టునట్టు తిడతాను రా బాబు నీకు దండ పెడతారా అయ్యో అమ్మా ఈ బిడ్డలు కడి అమ్మా భూమి మీద వేసుకునే ఈ బిడ్డ గట్టమేమి చూస్తాయమ్మా ఈ బిడ్డ సుఖమేమి చూస్తలే అమ్మా ఓదల్లు చావరీనా నువ్వు మేపుడమ్మా
గొంతులో నొక్కి పడితే అమ్మా అరే నా ప్రాణమమ్మా నన్ను పొందా విడితే పొంద వీరమ్మా గడ్డి పడితే అమ్మా అయ్యాలమ్మా నీ కట్టమైనా నాకు రాకపోవు బిడ్డలు కన్నావు గాని బిడ్డ రాజాలమ్మా ఏమి కన్నావమ్మా మొదలు జావలీలా ఈ బిడ్డ వెళ్ళగాని బిడ్డ రాజగలనేదే ఈ కనుకున్న తండ్రి అమ్మా లంచండు ఈ ఆడవిల్ల గాని ఎట్లుంటదమ్మా కన్నోడ తోడ పుట్టినోడో ఒక మాట ఉండి ఆడి పుట్టువాడు వేసగొండి పుట్టువాడు అమ్మా నా బాబుకి ఈ మాట అన్నాడని ఏ చెట్టు గురి పెట్టుకుని ఏ బయట పడాలని గాడి పుట్టువాడు అనుకుంటుందమ్మా అదే కొన్నోడు కొద్ది పోగులేసిన గాని పాలకి ఏమని మీరమ్మా అరే నాన్న రారా నానా నీకు దండం పెడదు నన్ను కొడితే బాబు మళ్ళా కొట్టారానే నన్ను తిడితే నానా మళ్ళా తిట్టారానే నన్ను తండ్రి కాలు ఎంత రెడ్డి నీకు దండం పెడతా బాబు నేను అవ్వలేని బిడ్డను రా నువ్వు నన్ను కొట్టకున్నానా నీకు దండం పెడతాను బాబు ఎవడ నీకు బాబు ఏం పుట్టిందో నీ మీద అనుభవం కన్నతండ్రి వల్ల కసాయి వాడివా ఏమో కడుపులో పుట్టే బిడ్డను కాలుతోటి అంతనో నీ మీద అనువయ్యా ఏం పుట్టింది ఎందుకు కొడతావు అన్న నీకేమో ఆశగాల పుట్టి ఆదిరా కడుపులో పుట్టే పోయి కాలుతోటి అంతనో నీ మీద వాళ్ళు అంజే ఎవడే నీకు అన్నెవడే నువ్వు నాకు సెల్లవు కాదు నీకు అన్న కాదు గలి వెళ్ళి మాట్లాడు అనువయ్య కదా నీ మీద దుమ్ము పోయి పొక్కులు పడు సంజ కొడక ఈ బిడ్డను కొడతాను నేనంటే నన్ను కొట్టి పాడు మొన్న కొడక చెల్లెని కొట్టాడు చెట్టు మీద పురుగు అవుతాడు ఆడపిల్లని కొట్టాడు అడగారిపోతాడు కన్నతల్ని కాలుతోడు అన్నాడు వాడు కానాప కరడవుతాడు నీ మీద మా అన్ను కొడితే కొట్టి కొడితే పొక్కులు కొడతాయి కానీ ఇంతమంది ఉత్తర ఆడపిల్లని ఎందుకు కొట్టిన ఒక్కలని అంటారు మీ సాగు సట్టుబండలైందా తోడబుట్టే చెల్లని కట్టబడతావరా ఒక్కలని అంటలేరే నీ మీద మా అన్ను అంటే కొడితే కొడితే అయితే కానీ నీ బాధ చనిపోయినాడు నీ బిడ్డను తీసి నా కొడుకు లగ్గం చేసిన లగ్గం చేసి నేను జేబు కాదు చేసుకుని 500 రూపాయలు వరకు చేసిన గవే నా కొడుకు ఇచ్చాడు నీ బిడ్డ నాయుడు వెళ్ళేటప్పుడు ఇసొంటి లంచ కొడుకులని 5 లక్షల డబ్బాలు నేను అడిగితే నాకు ఇంకా కొడుకులు ఉన్నారా బిడ్డలు ఉన్నారా మళ్ళా దీపావళి నాడు తీసుకొచ్చుకుని అల్లుడి బిడ్డను బట్టలు పెట్టి ఆగమని తీగమైన వేస్తూ వెళ్తున్నాను ఆ కాడికి వెళ్ళి ఈ కాడికి 5 పైసలు కూడా ఇయ్యలే తల్లి చచ్చినప్పుడే తండ్రి కూడా చచ్చింది అనుకున్నా నాకు ఇచ్చే 5 లక్షల డబ్బు నీకు ఏ బుద్ధి కదా కింద వారి నా పోటీ నేను తీసుకుపోయి సాదుకుంటా కింద వారి మాట్లాడాలి అంచె కొడుక ఏది నీ ఇంటికి వచ్చి నీ సంసారం చూసి నీ కొడుకుని చూసి నీ కొడుకుని నేను చూసి మెచ్చి నా బిడ్డని నీకు ఇస్తానని 5 లక్షల కిందకి 500 రూపాయలు వరపూజ చేసి నా బిడ్డను ఎత్తిచ్చి నీకు లగ్గం చేసి వచ్చిన ఆ కట్టం ఏందో ఇప్పుడు నా కొంగులు ఎత్తే నా పోరిని తోలకపోతాను అన్నాడు వాళ్ళ అంజే ఆనాడు నీ ఇంటికి వచ్చి నీకు ఒప్పుకున్నట్టుగా రాసిన కాగితం చూసిన గవాయి తీసుకురాబో సెరిపిన సెడ్డలని గది వెళ్ళు ఒక్కదాన్ని మాట్లాడరాదా వాళ్ళందరూ మాట్లాడతలేరు అయితే కాయలే ఉంటారా మీద అన్ను వాడు చూడు నీ బిడ్డని కొడతాను నన్ను కొట్టిండు అవరకు ఎక్కడ బిడ్డను కొడలు కడుపులో పెట్టిన బిడ్డ ఆదుకున్నది ఇడిసిన లంగలు వెండింది ఇడిసిన జాకెట్ వెండింది 6 కోడలకు సరైన పెట్టి కొడుకు వేడైనా పెట్టింది ఇక రాసిన కాయ చూసిన కాయ అన్న వరకు మరి వానికి అక్కర్లేదు నాకేం అక్కరికత్తది కోడల మీద కొంత మరి సిరుగుతుంది రా ఏం కట్టాలి నూనెకి అక్కర అనుకున్నదానికి నాకేం అక్కరికత్తది నా పూర్వం 5 లక్షలు కాకపోతే 10 లక్షలు ఇచ్చే పోలి తీసుకొచ్చుకున్న లెక్కన చేసుకుంటాను పోరి వాని ఒక నెక్కడు సంపుకొని సాదుకొని చీరుకొని మీద మనవయ్యగానే నిన్ను కూడా తన అడ్డం వస్తే నన్ను ఒకటి కొట్టి పాడు నీ మీద మనవయ్య నీ 5 దగ్గర సంపని సాదుకోముండదు
నానా నీకు దండం పెడతారా ఎంతనన్నా నన్ను కొడుతుంది కానీ నన్ను ఎంత తిట్టా నాకు అనుకున్న తండ్రి అనుకుంటా నా అత్తమ్మను ఒక్క మాట అనేది ఉంటే మా అత్తమ్మ ఇన్ని రోజుల వాటి నువ్వు కనుక్కున్న తల్లి లెక్క సాదుకున్నది మా అత్తమ్మను ఒక్క మాట అనేది బాబు నీకు తండ్రి ఎవడే నాకు బిడ్డెక్కన్నది ఈ ఇంటిలోన ఇప్పుడు మాత్రం ప్రాణం పెట్టేవన్న మళ్ళా ప్రాణం మోపుదే నీ కాలు ఇక్కడికి నరిగెత్త గలివెల దొంగల నడువే ఊరి నానా కలవెళ్ళి మాట్లాడి వల్ల వాడని నోడికి వచ్చింది బాబు అయ్యో అత్తమ్మా నా బాబు కొడతాడు అత్తమ్మా ఇన్ని రోజుల బట్టి నా కనుకున్న దాన్ని లెక్క సాదుకున్నావమ్మా నువ్వు తీసి నా బాబు కాళ్ళ మీద చేసిన అత్తమ్మా అరే నీకు దండం పెడతా నన్ను కొడితే అత్త మళ్ళా కొట్టారా నీకు దండం పెడతా అడివిల్లు బాబు రెడ్డి నీకు దండం పెడతా బాబు నీ కాళ్ళు మొక్కుతారా నేను అవ్వలేని బిడ్డలు నేను ఉన్నారా చూడబోతే పైగా ఉండే బయలు వాడయ్యమ్మా చూకుందిరా ముందు చూడబోతే ఉండే వాడయ్యమ్మా పక్కుపాడు వాడా ఆడుపుట్టువాడి పాడు వాడయ్య మందైన గింతే అనుకోని నల్లగున్నవాడు దయ్యాలు వాడరు తెల్లగున్నవాడు దేవుడు అమ్మా అయ్యో అత్తమ్మా మీరు తెల్లగున్నారు అని నేను అమ్మలేని బిడ్డరు నేను నల్లగున్నందుకమ్మా మీరిద్దరు కొడుతుంటే నాకు అనుకున్న తల్లి ఉండేది ఉంటే మరి నా బిడ్డలు ఎందుకు కొడతారు మరి నా తల్లి నా గడ్డ ఉరికొచ్చి అయ్యో నానా మన బిడ్డలు కొట్టగాని నాకు అడిగ దిక్కేనా ఎవరు లేరేనారా అమ్మ తోడా ఉంటున్నా అక్కనే ఎల్లలో ఉండబడికే అమ్మా చిన్నవాళ్ళు ఉన్నారు ఉండరాని అమ్మా 10 రోజుల మడిగా వాళ్ళ ఇంటికి అమ్మ తోడ ఉంటున్నారు అమ్మకు అక్క ఎల్లలు లేరే అమ్మా అమ్మ తోడ ఉంటున్నారు అన్నదమ్ములు ఉండేవాడికి నాకు మేనాది వరగా మేన మామలు ఉన్నారని అమ్మా రెడ్డి నీకు దండ పెడతాను నల్లు కొట్టకి రాడా అన్న బిడ్డని గట్ల కొడతావు కషాయం అన్న తండ్రి కాదు గట్ల కొడతావు మా భార్యలు నీ మీద నువ్వే కదా నీ పోరి కొట్టుకుంటావు నేనంట వస్తే నన్ను దెబ్బ కొట్టావు నేను నీ పోరి నీ ఒక నెట్టేస్తే నువ్వు నా ఒక నెట్టేసి నా పోరు మనకి ఎట్లా జాలి పెట్టిందే మా కన్న అంటే మళ్ళీ నా పోరడు కొడతావు నేను పుల్లెడు వేగుల కన్నా నీ మీద మా ఎవడరా నీకు మామ ఎవర్రా నాకు అల్లుడు లేడు నీకు మామ లేడు నడువే నడువురా పోరం కొట్ట గేరేడు పోరడు పొద్దుకు కొట్టి 100 రూపాయలు వచ్చాను ఉన్నాడు లాస్ట్ ముచ్చుడు తెంపంగా అల్లనేడు వాడి ఉంటుంది గాలి కొట్టుకు పైకెక్కాయని నాకే ముద్దు ఒక్క ముద్దు ముడితే గ్లూకోజ్ కూడా ఎక్కేటట్టు నా కొడుకు నీ మీద మనవే కొడుక వారి బిడ్డ కొట్టిండు నేను అర్థమైనా వాడు కొట్టి వారి బిడ్డ కొడుకు నన్ను కొట్టిండు దేవుడు వచ్చిండు
నా పానం అల్లడిస్తలేదా 5 లక్షలు పాడవడా 5 లక్షలు లేకుంటే 10 లక్షలు ఇచ్చే పోరింది ఎత్తదా కొడుకుల లెక్కని కాలంకరమేనా ఈ శరీరంకరమేనా 5 లక్షలు ఇచ్చే 10 లక్షలు ఇచ్చే పోరి తీసుకొచ్చి 5 లక్షలు నీకుస్తా 5 లక్షలు నేను బ్యాంకులో ఫిక్స్ చేసుకుంటాను నా కొడుకు హాస్పిటల్ కానీ ఈ మాట చెప్తాను హాస్పిటల్ కొడుకు బస్సులో పోతే హాఫ్ టికెట్ పోడు అంటే పోడు అంటే సీట్లో కూర్చుంటా కనవాడు టికెట్ అయితే బ్యాంకులో పిచ్చ చేసుకుంటా కొడుకు ముద్రిండు ముసరేళ్ళు ముదిరి ఫిక్స్ అయితే ఫిక్స్ కానీ మన ఇంటికి మనం మొదలు మా ఇంటి మన పోదా కొడుచావు కాదు రావే ఆనాడు మా అత్త చూడు నా భార్య తీసి నా కాళ్ళ మీద వేసి ఏడిసి ఎతపడ్డది నా పేగు తీసి నీ మెడలు వేసిన అల్లుడా సాగుకున్న నువ్వే సంపుకున్న నువ్వే అని మా అత్త నా కాళ్ళ మీద ప్రాణం విడిసింది కానీ డబ్బు అవసరం లేదు మనకున్న డబ్బు ఎల్లకాలం ఓరిచ్చిన డబ్బు అప్పటిది నా భార్యే ముఖ్యం అవ్వ భార్యను తీసుకుపోతానంటే అత్తను అంటాడు భార్య తీసుకొని పోయామంటున్నావు అత్త లేకపోతే నా భార్యతో నేను ఉంటా నాతో నా భార్య ఉంటది పోతే నువ్వు ఒక్కదాన్ని అయితే మనం కూడా ముగ్గురం ఎట్లా పోదాం తల్లి లేని పిల్లలు ఆడేళ్ళ కొడుతున్నాడు ఎక్కడ పోద్ది వాళ్ళ తల్లిదండ్రులు నా కాళ్ళు మీద వేసి మరి వాళ్ళ తల్లి ప్రాణం మీద వాడు ఇచ్చింది ఇప్పటికీ మనకు ఉండేది ఇప్పటికి డబ్బు పాడవాడు మనకు ఉంటాది ధరలి పాలు దోసుకుంటే దొంగల పాలు అవి సులువులేదు బంగారం పెట్టుకుంటే పేద శృంగారం అద్దంటల కొడుకు ఈ పోడికి పోరని గట్ట ఇప్పుడు పెళ్ళమంట తల్లి దయ్యం అంటారు పెళ్ళం బెల్లం పుండి అంటారు నా పోరడికి పెట్టింది అమ్మ అందరం పెట్టింది నేనేమన్నా పోరి ఒక అస్సలు కూడా పోవు ఇప్పుడు నా పెళ్ళాన్ని తీసుకపోతే అత్త లేకపోతే రానంటారు రారా టికెట్ రారా నువ్వు ఫుడ్ టికెట్ 30 రూపాయలు 30 కిలోల బియ్యం వస్తున్నాయి అసలుతున్నారు అని చిన్నప్పుడు సోముడు తగిలింది కీసరి తగిలింది రారా అద్దురా ముగ్గురం కూడా వచ్చాం మళ్ళా ముగ్గురం పోదాం అత్త లేకపోతే నేనే ఉంటాను నా భార్య దగ్గర అయితే కూడా ముగ్గురం పోతున్నాం పోదాం వాడల్లో కూడా తల్లిని పిల్ల ఏ బాయిల పడితే ఏ శర్ర పడుతుంది మనం తీసుకొని పోదాం ఒక్కవేళ నా భార్య తీసుకుని పోతున్నాం అత్త లేకపోతే నా భార్య వచ్చిన కాడ నేను చస్తాను నా పోరంతో పెట్టింది ఖచ్చితంగా పెట్టింది పోరని కన్ను చూడు అంత పిచ్చ పిచ్చ పోరని పొట్టనారాలు ఎండిపోతున్నాయి రాంగా ఇంత కొడుకుండే ఆ కొడుకు ఇంత అవుతాడు కాలు ఇంత అయినాయి కన్ను పెద్దగా అయితేనాయి ఇక్కడైనా ఎరకలు ఉంటే నేను నా పోరు కప్పవస్తా అది రారా నీ వచ్చే సాగు నా కొడుకు మాటలు అన్ని తెంపే చిన్నప్పుడు పాలు చిక్కలే ఏం చెప్పి అన్నావు ఏం చెప్పి అన్నావు కక్క పోస్తాను బిడ్డ నువ్వేమంటున్నావు కక్క పోంచారు అన్న ఏం కావాలి ఇప్పుడు కక్క పోంచారన్న అది కావన్నా ఇది కావన్నా ఇదే కావాలి బిడ్డ నా పోరానికి ఇంకా మాట విని పూడి చేయలే నేను పూడి ఎందుకు చేయలేదు అడుగుతలేరు నన్ను గౌడు పోరడని వీళ్ళు పెంటని చేసిన పొడి చేసిన ఆఖరికి ఇంత కించి మాటలు రాకపోతే అన్నం తినిపిస్తారు శాఖలు చూడకుండా అన్నం తీసి తినిపిస్తారు లేకపోతే రామశిల్కలు కొట్టిన పండు తినిపిస్తారు పంది కొద్ది తినిపిస్తారు మాటలు మంచిగా నువ్వు వాని నాయన చూడు నిన్ను కొట్టిండు నన్ను కొట్టిండు వరకట్నం వేయను రాసిన కాలం చూసినాక ఆయన ఒక్కవేళ పోరు నువ్వు తీసుకొచ్చినావు అనుకో అరకుజాలి ఆకిలి దొక్కనియా ఇంట్లోకి రానియా నేను ఇల్లు మంచియా జాగల జాగ మంచియా ఆవులు మంచియా గొర్రెల గొర్రె మంచియా ఆఖరికి నా కడుపులో ఆగు రేపు పుట్టిరు అనుకో
ఆవులే పుట్టిననుకోపో గొర్రెలు వంచేకు ఆవులు వంచేకు భూముల భూమి వంచేకు ఏది వంచేకు నా భార్య నాకు బంగారం నా భార్యతో నేను నువ్వు వెళ్ళిపోయిగా కళ్ళు పురుగులో అయినాయి కోడు ఇచ్చే ఉంటే పచ్చ గుచ్చవసి గిత్తరు అనుకుని పానం నా కడుపు రాకుండా రాదనుకున్నది ఇక వసుకున్నది అక్కడ ఇంటికి వెళ్ళిపోతా నాకు ఇంకా ఆరుగురు గోడలు లేదని ఇక్కడ కడుపులో కాయకం కట్టుకొని ఎక్కడో బయలుదేరింది రా దేవుడు నా తాన బయలు వెళ్ళింది ఏడుపు మొదలు పెట్టింది నాయో ఓ నా దేవుడమ్మ మనిల్లు మురిగింది అదే నాదో ఓ నాదంగా నాకు ఏడుగురు కొడుకులు అనుకున్నా కాదు అయ్యో ఓ నాయ్యమ్మ నాకు ఆరుగురు కొడుకు దిక్కుడు అయింది అయ్యో ఓ నా దేవుడమ్మ నేను ఎంతసేపు ఏడుసుపాడు చెత్తు దేవుడు ఓ నాయ్యమ్మ నాకు ఎడతామంటే మో సచ్చిపాడు అయితుంది నా ఓ నన్ను ఏడుతుంటే కూర్చోటోళ్ళు దిక్కులేరు దేవుడు ఓ నేను ఏడుతుంటే మంది నా సంవత్సరం నవ్వుతారు నాయో నా సార్ల సంవత్సరం నా మూడు అయితే నేను వెళ్ళా నేను రాపోతున్నా వాడేడ కొట్టింది చెరువేడ నిండింది వరదేడ వచ్చింది బాగేడ వేయింది మన ఇల్లేడ మునింది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పు ఎందుకు ఎత్తున్నావు నువ్వు ఈ పొచ్చోడు నా మూడు ఎసొండు పట్టుకొని ఎల్ల తీసింది మూగొత్తాను సంసారం చేసింది అది కళ్ళు మోసిందే కాదు కరెక్ట్ ఒక ఎనగర్ర గట్టిదైనాక 9 వాసాలు దాగిపోతాయి ఇస్తాడు గట్టిది ఎందుకు ఎత్తున్నావు ఇంకా అయితే రవిగా నేను మొగన్ని మోటుగా తిప్పుతాను నేను రెడీ చేసిన బట్టి నేను వారి మీద కొట్టా అరే రవిగా చెప్పు నా చుట్టూ కుక్క పిల్ల తిరిగినట్టు తిరుగుతాడు నేను ఆట కొట్టి వాడడం కొద్దిగుండే అయితే నువ్వు కొడకావనుకుంటా అరే రవిగా మనిషి అందుకో సంతం అయిపోయి పురుకున్నాడు అమ్మా ఎందుకు ఎత్తనో చెప్పు మొన్న పోసుకొని ఏం లేదంటే తొక్కు జాడికాడు బొమ్మన్న జాడి పొడిదే ఉన్నాడు తొక్కు ఇంత మాడికాయ పచ్చడి తీసుకురారా అంటే తొక్కు జాల మూతి పెట్టాలనే ఉన్నాడు అంటే కొడుకు కదా నా మొగడికి కావాలండి మీరా అది ఏం తొక్కది అది ఏం తొక్కు పిచ్చ తొక్కు పిక్క తొక్కు ఓ ఒక్క నోటి లంచ కొడుకానంటే కళ్ళు తెరిచింది అయితే కానీ ఎందుకు ఎడుతున్నావు గిడ కూకుండా ఆకిట కూకుండా ఎందుకు ఎడుతున్నావు ఏడ్చినాకనన్నా చెప్పు చెప్పినాకనన్నా ఏడ్చినాకనన్నా చెప్పు ఏడ ముందు కన్నా చెప్పు ఒట్టు వేరు కలిపినట్టు జోరక అయితే ముక్క అంటకుండా కాట్ల బియ్యం పోసి మెరిగలేరేసినట్టు పరిశీలన కలుపు మొక్కని తీసినట్టు అంటాను అట్టనా ఆగి మొగడా ఇక చెప్తిన్రా ఇగో మన కొడుకును మన కోడలు తీసుకొని పోయినా ఎక్కడ పోయిందంటే మన కొడుకత్త గారి ఉండే మన కొడుకత్తారా కల్లా కొడుకు లేదు అయితే పోయే వరకు
వాడేవాడు కూడుకున్నాడు వాడు మా అన్న వాడిని అన్న అంటే కూడా నువ్వు అట్లా నాకు నోరాత్తలేదు అయితే కూడుకునే కొడలేని వాడి మొక్క చూసుకుంటే ఎట్లా పోవాలి మరి అవ చనిపోయినప్పుడు నేను చనిపోయినా ఏం తింటానో నాన్న ఏం పోతున్నావు నాన్న కట్ట సుఖం అడుగుపోమని నేను అన్న పోరయ్య దాన్ని మాటలు పట్టుకోమని నాన్న దగ్గర వెళ్ళి బాబు ఏం తింటానవే నన్ను ఎట్ట మరిచి ఉన్నామని పోరు అడిగింది జాడి చొక్క తన్నదాని పెట్టాను వచ్చి ఆకితబడి బుచ్చర రక్తంగా అక్కింది నా కడుపు దొరకపోయింది చిన్నప్పుడు సార్ తీసి లంగలు పెట్టి తీసే జాకెట్ పెట్టి 7 వేడి అన్నం పెడితే ఎందుకు కొడుతున్నారు అన్న నీ మీద అన్ను కడుపు పెట్టి కాలుతో అంటావు అంటే దొంగలు అని అన్న అన్నోడు వచ్చిందయ్యో మంచి కొట్టిందంటే అదే కొట్టే వరకు కొడుతూ తీసి సెల్లం కొట్టాడు చెట్టు ఎప్పుడు అవుతాడు కన్నదండ్రులు అన్నాడు కానాపు కరడవుతాడు అయితే తల్లి చనిపోయినప్పుడే నాన్న కూడా చనిపోయింది అనుకుంటా నాకు ఇస్తానన్న 5 లక్షల డబ్బు నాయనకి పొలం నేను సాదుకుంటున్నా దొంగల అంజే నీకు 5 లక్షల డబ్బు నేను అడిగినా నేను ఇస్తాను ఒప్పుకున్నా రాసిన కాగితం చూసిన గవాయి తీసుకురాబో అన్నాడయ్యా అంటే ఇది కాగితం గవాయి ఉంటుందా వరకన్నా కాగితం ఉంటుందా గవాయి ఉంటుందా వాని పోడు నేను వాని మొక్క నెట్టేసిన వాడు నా మొక్క నెట్టేసిన నేను వాని మొక్క నెట్టేసిన ఇద్దరు సందులో ఫుట్బాల్ అయినట్టు అయితే మన కొడుకు కడుపులో ఎవడు ఏ దేవుడు వచ్చిండో మామ అన్నదాన్ని కదా కసాయి వాని అడ్డం తిరిగిడు పోరన్నోడు కొట్టింది కొడుకు కొట్టిందా పోరం కొట్టి నా కడుపు లక్కపోయింది సంతో నా గర్భ సంచులు వేసుకుంటే సంచులు వేసుకుంటారా మరి గట్ల కాదు మొన్న కొడుక పోరం కొట్టేవరకు అడ్డం పోతే నన్ను కొట్టిండు నిన్న అమ్మా నిన్ను చేసుకున్న కానీ ఒక్కడన్నా ఒక దెబ్బన్న కొట్టినా నేను మీద కూర్చుంది మరి కాదే మరి కావాలంటే కొట్టినట్టే నిన్ను కొట్టే వరకు నాకు కోపం వచ్చింది మన పిల్ల పాడుపడి వద్ద కొడుక రారా అంటే మన ఇంటి మనం పోదంటే అవ్వ నువ్వు శాలకు మంత్రానివే మన వరకట్నం పాడుపడవాడు ఇచ్చింది ఇప్పటిది మనకున్నది ఎప్పటిది తల్లిలేని పిల్లని ఏ బాయిలో పడిసొస్తుంది మన కూడ ముగ్గురు పెట్టచ్చు అట్లా పోతే ఉదయం లేపుతా నా భార్య చనిపోయిన కడ నేను చనిపోతాను గాయలు మునిగిందన్న కానీ అయ్యో తెచ్చుకుంటే వాడికే ఉండే తెచ్చుకోకపోతే వాడే చెడిపా నడవ నీదే వస్తుంది నీ పొట్టినంత కొడుక తెచ్చుకుంటే వాడే బతికే చెడిపోతే వాడే చెడిపోతా మీ మీద మాను ఆగు ఇది షాదా అయినాక వాళ్ళ సంగతి చెప్తా వండగ వడి పెడితే ఉండగదు ఉడే బాయి బంధం పాలైద్దని కోడళ్ళను కట్టుకున్నది అత్త ఇంకా లక్ష్మి ఇక్కడ ఉన్నదా అక్కడ ఉడే నీరు నిర్మలగిరి నియమైన పల్లె రాజులు వెళ్ళి రఘుమాల కోటల ఆడవిల్ల రాధగాదే రాము సిరిమంజుల మీద చిన్నవై కూర్చున్నది భరతనంటోడు చూడు ప్రతాపరెడ్డి భార్య బీటికి వస్తున్నాడు భార్య ఉన్న బీటికి వస్తే అయ్యో రామా మన ఇంటికి మనం పోదాం రావే బామా అయ్యో నాదా ఒక మాట ఏమన్నావయ్యా మన ఇంటికి మనం పోదాం రావే బామ అన్న మాట నీ నోటికి వచ్చింది నీకు అనుకున్న తల్లి వెళ్ళిపోయేటప్పుడు అయ్యో నీ తల్లితోటి నిన్ను రమ్మంటే నా భార్య అత్త నీరత్త నా భార్య లేదు నేను ఉండా నేను రానని నువ్వు అన్నావు నీకు అనుకున్న తల్లి ఒక మాట ఏమన్నది నా అనుకుదాలు నాకే దొక్కద్దు నా భూముల భూములు వంచియ్యా నా జాగల్లో జాగలు వంచియ్యా నా ఆవులు ఇయ్య నా గోగులు ఇయ్య నా ఇంటికి రావద్దు నాకు ఇందులో బట్టి 7 కొడుకులు అనుకున్నా నాకు 6 పుట్టిలు అనుకున్నాని నీకు అనుకున్న తల్లి ఆ మాట అనుకుంటా మీ పట్టణం వెళ్ళిపోయింది ఏ ముఖం పెట్టుకొని మీ ఊరికి వెళ్ళిపోదాం నాదా బామా నాకు నీవు నీకు నేనున్న 4 రెక్కలు ఒక్కడు వేసుకొని కావే కైగిళ్ళు వేసుకొని నిన్ను దాదకుండా నాతో రావమ్మా అయ్యో నాదా 4 రెక్కలు ఒక్కడు వేసుకొని కావే కైగిలి వేసి నిన్ను నేను సాదుకుంటానన్ను ఎక్కడ కాలం కాకుంటే ఎవరి పొలం వాళ్ళు వాళ్ళు కోసుకుంటే అయ్యో నాదా ఏ కైకిలి వేసి ఏ కట్టం చేసి నన్ను సాదుకుంటావు నాదా గొడ్డలు పట్టుకొని కొండసేరు కట్టు కట్టెల కొట్టుకొచ్చి చూడ కట్టెల కింద తౌడు పరం తీసుకొచ్చి నీ తనువ దారపోత నాతో రావమ్మా అయ్యో నాదా కట్టెలు కొట్టుకొచ్చి కట్టెలు అమ్ముకొచ్చి తౌడు పరం తెచ్చి నేను తనుము దార పోసుకున్నాను అన్న మాట నీ నోటికి వచ్చింది ఎవరి కట్టెలు వాళ్ళు ఒట్టుకొచ్చుకొని ఎవరి ఇంటికి వాళ్ళు పెట్టుకున్నాక మన కట్టెలు ఎవరు కొనపోతే అప్పుడు ఎట్లా సాదుకుంటావు నాదా రాదేవి ఎక్కడేమో దొరకన్నాడు
ఈట బుదరకన్నాడు ఇంటిలో ఏమి అన్నాడు ఏదన్నా ఇద్దరు విషం పుచ్చుకొని సర్దాం గాని నిన్ను ఇడిసిపెట్టి నిమిషం ఉండగాదే బాబా పక్కనే ప్రతాపరెడ్డిరా అయ్యో నాదా ఒక మాట ఏమన్నవయ్యా ఎక్కడే ఉదురుకొని రోజు భార్య భర్తలు ఏదన్ని సంజెచ్చుకొని సరింతదాయి మన పానం తీసుకుందన్న మాట నీ నోటికి వచ్చింది నాదా అడవిల్లాదుడో నాదరావే నాదా నీ కడుపులో ఏ దేవుడు తెచ్చిండు రాదా నా బాబు కాదన్నా మీ అమ్మ కాదన్న గాని నన్ను తీసుకుపోయి ఎక్కడేమో దొరికిన రోజు బాబు మన ఇద్దరి పాలన తీసుకున్నానన్నమాట నీ నోడికి వచ్చినారా నీకు దండం పెడుతూ కడుపులో నా సుఖమాకెళ్ళి గుర్తున్నా నీ సుఖమాకెళ్ళి గుర్తున్నారా నా బాబు కాదన్నందుకు మీ అమ్మ కాదన్నందుకు అది నా ప్రాణం పోయిందన్నా నేను ఉన్నదాని కన్నా ఊడింది వేరు జరిగిందాని కన్నా జారింది వేరు వాడు ఉండి ఎందుకయ్యా లేక ఎందుకు రాదా అయ్యో నాదా నీకు దండ పెడతా నీ కాళ్ళు మొక్కుదన నాదా ఓ నాదా ఏ రాజమద ఏ దేశమద భర్త కాలేజీలో మరి కలగడ్డ కన్నీ తిట్టది అమ్మా బామని చెదిరిపోయిన ఇంటికి చక్క సరిదిద్దిండు బామా అందుకే అంటారే చేసుకున్న భర్త మంచోడైతే ఆడిదాన్ని దేవుడే మరిపిత్త రవ్వయ్య ఇల్లు అన్నారు బామా నీకు నేను దిక్కు నాకు నువ్వు దిక్కని భార్యను లేవని ఎత్తుకొని ఉన్న బట్ట బయలుండే రాజప్రతాపరెడ్డి కాదు కాలం చేసిందే మీ నాన్న ఉండిలేని సంబంధం అయిపోయింది రాయే బామన్నాడు ఒకనాడు భార్యను తీసుకోండి భార్య యోగ భర్తలే లక్ష్మి అయినా నీకెక్కడ నీ ఎవరు ఆనాడ పొడగొట్టుకున్నావు కాదు నీకవ
అయితే నువ్వు నాయబడి రాపోదు వారు నాకు 6 కొడుకులు అనుకున్నా 7 అనుకున్నా 6 మిగిలింది గారు నీకు అవెక్క నీకు అవ్వంటే నాయమ రాబోదు నీకు అవ్వలేదు ఏం లేదు పోరు రవి మన కొడుకును కోడలెత్తి తలుపు దిగిపోయే ఎంకి అన్నప్పుడు రవి అంట మిత్తివారు దుడుచుకోను నాకు సంతోషం అట్లా అంటే మన లవ్ మ్యారేజ్ అయితే వెంకట లక్ష్మి అంటే ఏందయ్యా రవీంద్ర మహారాజ్ అంటే ఎంకి అంటే ఏంద్ర రవికి అంట అయితే నా మాట విన్నప్పుడు నా కొడుకు కాదు వాడు నా కొడుకు అయితే నాయమ్మ రాకపోతే నీ కొడుకు లేదు నా కొడుకు లేదు నీకు అవ్వలేదు పోరు పో తలుపు దిగిపోయే ముసలానా అంతేనా నీ మీద మన్వయ్య గారు వస్తానే మరి వేస్తా మరి ఏమన్నా అంటే వీడికి కొట్టును మొదలు పెడతాం ఆయన హాఫ్ టికెట్ కానీ కట్టి అందుకుంటే మరి ఫుల్ టికెట్ అయితే అనుకున్నాడు ఆయన ఎక్కడ ఏమనుకున్నదే ఇప్పుడు వీడిని బెదిరిస్తే చేతులు పెట్టబోయి చెట్టు ఎక్కువ మందపుడుకాయ అచ్చపత్రికాయ ఇది నేతి బీరకాయ చీడిత్రం ఇది జడిజావుల బాపడిది సర్కత్తు మీ ఊదుగాలది పీరు లేదు అండు ఉరికాళ్ళు వేసి ఎత్తేసి మీద కూర్చుంటే పాడుకో అయితే మరి వీడిని మెల్లగా ఎటువంటి కడప లోపల తీసుకొస్తా వెనక తిరిగి ఎట్లయితే అట్లా అనుకున్నదేవి దండమంట చూడు కొడుకు దగ్గరికి వచ్చింది చిన్న కొడుకు అని ప్రేమంగా కొడుక నిన్ను చదువుకుంటే అప్పటికి గోడల్లో తిరిగి చూసుకున్నా నా చిన్న కొడలో తిరిగి చూసుకున్నా రేపటికల్లా మనసు పిచ్చిల పట్టడానికి కోడల కంచి వస్తా అడుగు తిప్పుతుంది లంచ చూడని కదా దీన్ని మిందామన్ను నేను అన్నాను దాని మా ఏదో నన్ను వచ్చిండు ఇది పెట్టిన బాధ అనిపించింది కానీ కొడక రేపటికల్లా ఈ కోడ నాకు దగ్గరకి అయితే వచ్చు ఈనాడు ఉంటదా ఈనాడు ఒక మాడ ఉంటదా నువ్వు కనుకున్న కొడుకు కదా నువ్వు నాకు తల్లివి కదా అవ్వా వాని మాట పట్టుకోరు నా భార్యను అక్కడ ఇడిచిపెట్టి వస్తే నా భార్య ఎన్నాళ్ళు అక్కడ ఉంటది కరెక్ట్ కొడక కొడక ఈ పల్లె నాకు అన్నం పెడితే కావచ్చు వరి ముఖం అప్పటికిప్పటికి పొప్పిడ పండుగ అయింది మంచిగా కొడక నాకు మాత్రం లేదా నేను లంగడి వినినా జాకెట్ వినినా అందరు 6 కూడా సలన్నం పెట్టి 4కి వేడన్నం పెట్టిన చూసిన చూస్తా అనుకుంటా మీది వాళ్ళకు అగిలో నిప్పున్నదే పోరు అక్కడ ఉన్నారా దగ్గర పిలిచి మాటలు కలిసిన ముచ్చట్టు చేతులు కలిసి అప్పట్లయినా పసిలో వరకట్టం తీసి ఇంత పొత్తులేసి ఇంత జాగ కొనుక్కున్నా ఇంత ఇల్లు కట్టుకున్నాం ఈ పొత్తుల చుట్ట నేనే కంటైతా పోరు ఎప్పుడు దీనికి కాలుంటాడా బిడ్డ ఎట్టన్నా ఓన్ చూసి మందో మాకు పెట్టి పుట్టుకోని లేకపోతే చెప్పలేని పనులు చెప్తే చేయలేక మంది నా సొంత ఏ బయలుదేరి చెర్రబడి